2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమాగారు. నమస్తే అండి. శని వక్రించడం అంటే ఏంటి? దీని ప్రభావం నక్షత్రాల వారీగా ఎలా ఉంటుంది? అండ్ దాంతోపాటు ఈ సమయం పాటు చాలామంది కూడా ఎవరైతే నక్షత్రం వారీగా మనం మాట్లాడుకుంటాం వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. శని వక్రించడము మేజర్గా ఏమిటంటే శని వక్రించడము అంటే రివర్స్ మోషన్లో ఆ గ్రహము వెళ్తోంది అని ఒక అర్థంగా మనం భావిస్తూ ఉంటాం. కానీ నిజానికి ఖగోళంలో కానీ సౌర కుటుంబంలో కానీ ఏ గ్రహము కూడా రివర్స్ మోషన్లో వెళ్ళడం అనేటువంటిది మన కంటికి మనకి కనబడదు ఎక్కడ కూడా. మరి ఏంటి వక్రము అని అంటే, ఎప్పుడైతే గ్రహాలు తమ తమ కక్షల్లో ప్రయాణం చేస్తూ ఉంటాయో ముందు వెనక ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రయాణం అనేటువంటిది వాటి యొక్క గమన శక్తి భిన్నమైన మార్పులకు గురైనప్పుడు వెనకాల ఉండేటువంటి గ్రహము కాస్త స్లోగా మూవ్ అవ్వడం లాంటి ఈ మార్పుల వల్ల దాన్ని వక్రించడము అనేటువంటి దానిగా మనం చూస్తూ ఉంటాం. నిజానికి ఈ వక్రము అనేటువంటిది ఒక భ్రాంతి మాత్రమే. అయితే ఈ శని అనేటువంటి ఆయన జనరల్లీ ఎలాంటి వాళ్ళు అంటే మనందరికీ తెలిసిందే, ఒక నిబద్ధత, తర్వాత ఒక క్రమశిక్షణ, తర్వాత ఒక కర్తవ్యము, ఒక బాధ్యత, ఒక డెడికేషన్, డిటర్మినేషన్, ఇలాంటివన్నీ డిసిప్లిన్, ఇవన్నీ కూడా కలగలిసినటువంటి ప్లానెట్ శనిగ్రహము. నిజానికి మనం శని అనేటువంటి ఆయన్ని ఏలినాటి శని వచ్చినప్పుడు అప్పుడు చాలాసార్లు సందర్భాల్లో తిట్టుకుంటూ ఉంటారు. అది చాలా తప్పండి. శని కనుక యోగించారు అంటే వాళ్ళ లైఫ్ అనేటువంటిది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎవరి సహాయ సహకారములు కూడా అవసరం లేకుండా వాళ్ళంతటా వాళ్ళే నిలబడగలిగేటువంటి కెపాసిటీ ఉన్న వాళ్ళగా వాళ్ళు ఎదగగలుగుతారు. అది శని అంటే. సో మేజర్గా ఇప్పుడు శని అనేటువంటి ఆయన మందగమనుడుగా శాస్త్రం చెబుతోందండి. అంటే స్లో మూవింగ్ ప్లానెట్ అనమాట. రిజల్ట్స్ కూడా అలాగే స్లోగా, పనులన్నీ స్లోగా వెళ్తూ ఉంటాయి, డబ్బులు స్లోగా వస్తుంటాయి, ప్రమోషన్ స్లోగా వస్తుంది, పెళ్లి స్లోగా అవుతుంది. కానీ ఎప్పుడైతే వక్రిస్తారో భిన్నమైన మార్పులకి కలిగి ఫాస్ట్ రిజల్ట్స్ అనేటువంటివి వస్తాయి, ఇమీడియట్ యాక్షన్స్ ఉంటాయి ప్రతి దాంట్లోనూ. అది మంచైనా చెడైనా ట్రాన్స్ఫర్లు ఫాస్ట్గా అయిపోతాయి, ఉద్యోగం ఫాస్ట్గా వచ్చేస్తుంది, పెళ్లి ఫాస్ట్గా అయిపోతుంది, ఉద్యోగం ప్రతి దాంట్లోనూ కూడా ఇమీడియట్ యాక్షన్స్ వచ్చేటువంటిది శని వక్రించినప్పుడు. అది గోచారంలో అయినా పర్సనల్ చాట్లో అయినా. సో ఇక్కడ జరిగినటువంటి మార్చి 30వ తారీఖు దగ్గర అండి శని ఎప్పుడైతే మీనరాశిలోకి ఎంటర్ అయ్యారో అప్పటి వరకు ఏలినాటి శనిలో ఉండేటువంటి మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని విడిపోయింది. కుంభ, తర్వాత మీన, తర్వాత మేషరాశుల వాళ్ళకి ఏలినాటి శని అనేటువంటిది ఇప్పుడు ప్రజెంట్ నడుస్తోంది. తర్వాత మిథున రాశి వాళ్ళకి కంటక శని ప్రారంభమైంది, సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రారంభమైంది, ధనస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. ఇప్పుడు ఈ శని వక్రించడం మూలాన మీనంలోంచి కుంభంలోకి ఆయన యొక్క ప్రయాణము పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రాల గుండా ప్రయాణం అవుతుండడం మూలాన కుంభరాశిలో శని ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో అలాంటి ఫలితాలు కూడా ఇస్తారు. సో అలాంటప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి కంటక శని యాక్టివేట్ అవుతుంది, కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని యాక్టివేట్ అవుతుంది, వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని యాక్టివేట్ అవుతుంది. అలాగే మకర రాశి వాళ్ళకి కూడా మళ్ళా ఏలినాటి శని యొక్క ప్రభావము ఈ 4 మాసాలు ఉండే అవకాశాలు ఉంటాయి. ఎప్పటి వరకు? జూలై 18వ తారీఖు మొన్న జరిగినటువంటి దాని నుంచి మనం ఆల్రెడీ మాట్లాడుకుంటూ ఉన్నామండి ఈ విషయంలో. నవంబర్ 27వ తారీఖు వరకు సుమారుగా 140 రోజుల పాటు 4.5 మాసాలు ఈ శని వక్రము అనేటువంటిది కలగడం జరిగింది. సో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో చాలా భిన్నమైన మార్పులు ప్రతి నక్షత్రానికి, ప్రతి రాశికి అన్ని విధాలుగా కలుగుతోంది. కాబట్టి ఒక్కొక్కటి మనం ఎలా ఉంటుంది అనేటువంటిది చూద్దామమ్మా. మరి అనురాధ నక్షత్రం వారికి ఎలా ఉంటుందండి శని యొక్క ప్రభావం? అండ్ దాంతోపాటు ఈ 4 నెలలు వారు ఎలాంటి సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. అనురాధ నక్షత్రం అనేటువంటిది 1, 2, 3, 4 పాదములు ఈ యొక్క వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉంటాయి. మేజర్గా వీళ్ళకి ఏంటి అంటే వీళ్ళ పరిస్థితి గురుబలం లేక శని అనేటువంటి ఆయన 5th హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత అర్ధాష్టమ శని దోషం పోయింది, కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇంకా తొలగిపోలేదు, కెరీర్లో ఇంకా గ్రోత్ రాలేదు, తెలియనటువంటి భయము బాధ ఇంకా ఉన్నాయి, వివాహం కుదరడం లేదు, గురుబలం లేదు కాబట్టి అండి ఇలాంటివన్నీ చూస్తున్నారు వీళ్ళు. ఇలాంటి సమయాల్లో శని మొన్న జరిగినటువంటి మార్చి 30వ తారీఖున 4th నుంచి 5th హౌస్లోకి అంటే మీనరాశిలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. సో దీనివల్ల శని అనేటువంటి ఆయన పెద్దగా గొప్ప ఫలితాలు ఇవ్వకపోయినా మిశ్రమ ఫలితాలు బాగానే ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ టైంలో మొన్న జరిగినటువంటి జూలై 13 నుంచి 15వ తారీఖు 18వ తారీఖు మధ్యలో వక్రించడం అనేటువంటిది స్టార్ట్ అయింది. సుమారుగా 140 రోజులు వక్రించడం మూలాన ఎలాంటి విషయాల్లో వీళ్ళకి మార్పులు ఉంటాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్, ప్రేమలో ఇబ్బందులు పడుతూ విడిపోయినటువంటి వాళ్ళు కూడా కలిసే యోగం ఉంటుంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తూ సంతానం కలగదేమో అనేటువంటి అసంతృప్తితో ఉన్న వాళ్ళకి సంతాన భాగ్యం కలిగే యోగం ఉంది.
ఖచ్చితంగా ఒక మిరాకిల్గా మీకు కలుగుతారు. మూడవది, మీ నడవడికలో, మీ బిహేవియర్లో, మీ జీవితంలో మీరే మీ లోటుపాట్లని, తర్వాత మీ లూప్ హోల్స్ని సరిచేసుకోవడం, కొత్త మంచి అలవాట్లు నేర్చుకోవడం, ఆహార అలవాట్లు మార్చుకోవడం, మిమ్మల్ని మీరు ఇంకా బెస్ట్గా ప్రజెంట్ చేసుకోవడం కోసం ట్రై చేయడం, ఇలాంటివన్నీ కూడా చాలా బాగా కనబడుతున్నాయని చెప్పచ్చు. దీంతో పాటుగా మీకు అర్ధాష్టమ శని అనేటువంటిది యాక్టివేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. అంటే పనులన్నీ కూడా చాలా స్లోగా వెళ్తూ ఉంటాయి. మళ్ళీ కుటుంబంలో అశాంతి అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. సో దీని నుంచి బయటికి రావడానికి హెల్త్ ఇష్యూస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీని నుంచి బయటికి రావడానికి శని అనేటువంటి ఆయన మీ ఫేవరబుల్గా మార్చుకోవాలి. ఎవరైనా ఏ ప్లానెట్ అయినా మీకు ఫేవరబుల్గా ఉన్నారంటే అసలు ఆ ప్లానెట్ మీకు ఏ దోషం పట్టినా ఎలాంటి ఇబ్బందులు ఇవ్వరు. సో ఇక్కడ కలియుగంలో ఏ గ్రహమైనా మనకు అనుకూలంగా ఉండాలి అంటే గ్రహం యొక్క అధిదైవాలని మనం అర్చన చేయాలి. ఉదాహరణకి శని యొక్క ప్లానెట్, శని అనేటువంటి గ్రహం మనకి అనుగ్రహాన్ని ఇవ్వాలి. విష్ణుమూర్తి యొక్క ఆరాధన, ఆంజనేయ స్వామి, శివ ఆరాధన, ఇలాంటివి ఏదైనా ఒక దైవాన్ని బలంగా మనం శ్రీరుద్ర యాగం, సుదర్శన యాగం, మన్యుసూక్త హోమం ఇలాంటివి చేయడం చాలా గొప్ప విశేషమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ శనికి 3 ఆస్పెక్ట్స్ ఉండడం మూలాన వృషభ, కన్య, ధనస్సు రాశులు యాక్టివేట్ అవ్వడం. దీని మూలాన ఏంటి, ఎవరైతే వివాహం కావట్లేదని బాధపడేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా వివాహ యోగం కనబడుతుంది. రెండవది, దూరపు ప్రయాణాలు చేయడం, విదేశీ యోగం, ఫార్ అవే ప్లేసెస్కి ట్రాన్స్ఫర్స్ అవ్వడం, ఎనీథింగ్ అన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మీ యొక్క టాలెంట్ని గుర్తించి మీకు సరైనటువంటి అప్రిషియేషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ లేట్ అవుతుంది, ఎందుకంటే అర్ధాష్టమ శని యాక్టివేట్ అవుతుంది కాబట్టి. అయితే 11th హౌస్ యాక్టివేట్ అవ్వడం మూలాన మీరు డీప్ డౌన్లో ఉన్నప్పుడు, అప్పులు పాలయ్యి, లేకపోతే ఆరోగ్య సమస్యల్లో ఉన్నప్పుడు, శత్రువులు చాలా ఎక్కువ ఉండి ఇబ్బంది పడుతున్నప్పుడు, వాళ్ళతో ఎవరైనా వచ్చి సడన్గా మిమ్మల్ని మీ శ్రేయోభిలాషులాగా మిమ్మల్ని పట్టుకుని పైకి లాగి మిమ్మల్ని కష్టం నుంచి బయటకు ఒడ్డుకు పడేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. 100% మీరు రక్షింపబడతారు. చాలా బాగుంటుంది. మంచి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలు పెరిగే అవకాశం ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కానీ, మీ సొసైటీ సర్కిల్, సోషల్ సర్కిల్ కానీ మిమ్మల్ని కాపాడుతారు. బాగుంది. తర్వాత ఏంటి అంటే 2nd హౌస్ మీద ప్రభావితం అవ్వడం మూలాన మేజర్గా ఆర్థిక సమస్యలు చాలా ఎక్కువైపోతాయండి. తట్టుకోలేనటువంటి, ఎటు చూసినా అప్పులే, ఎటు చూసినా అప్పు పుడుతుందో లేదని భయం పడుతుంది. మీకు శ్రావణ మాసం రాబోతోంది, ఇది చాలా గొప్ప ఆయుధం. ఈ రాబోయేటువంటి శని వక్రించడం కూడా మీకు ఆయుధంగానే యూజ్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో మీరు మీ జాతకంలో ఉండేటువంటి పరిహారాలు చేయడం అనేటువంటిది చాలా గొప్ప ఫలితాలు ఉంటాయి. ఆర్థిక సమస్యలన్నింటి నుంచి బయటకు వస్తారు ఈజీగా. మేజర్గా ఇంకొక విషయం మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి అంటే, ఏ పని ఆలస్యం అవుతున్నా మీరు నిర్లక్ష్యం కానీ, బద్ధకం కానీ, సోమరితనం కానీ చూపించకుండా ఏ రోజు పని చేయాల్సింది ఆ రోజు ఖచ్చితంగా పూర్తి చేయండి. మీ పర్సనల్ చార్ట్లో శని అనేటువంటి ఆయన ఎంతవరకు బలంగా ఉన్నారో చెక్ చేసుకోండి. శని కనుక మీకు బలంగా ఉన్నారంటే అసలు ఎక్స్ట్రాడనరీగా ఉంటారు. ఇక్కడ పట్టినటువంటి దోషాలు కానీ, ఇబ్బందులు కానీ మిమ్మల్ని ఏమీ చేయలేవు. చాలా చాలా బాగుంటుంది. శని అక్కడ బలంగా లేకపోతే, ఇక్కడ గురుబలం లేకపోవడం, అక్కడ శని బలం లేకపోవడం, ఈ వక్రించడం, ప్రతిదీ కూడా తెలియనటువంటి ఒక ఇక్కడ దాకా మునిగిపోయినటువంటి ఫీలింగ్ కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే అది అనుభవిస్తున్నటువంటి అనురాధ నక్షత్రం వాళ్ళకి బాగా తెలుసు, గురుబలం లేదు కాబట్టి. సో శివ ఆరాధన ఎక్కువగా చేయండి. ఎవ్రీ సాటర్డే హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఎవ్రీ మండే ఒక 4గురికో 5గురికో, శక్తి లేకపోతే ఒక్కరికైనా అన్నదానం చేయండి. గోసేవ చేయండి గురుబలం పెరగడానికి. శనగలు దానంగా ఇవ్వండి. కుక్కలకి సేవ చేయండి, కుక్కలకు ఆహారం పెట్టండి. దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోండి. ఎనీథింగ్ ఏదైనా ఒకటి బలంగా చేయండి. శ్రీరుద్ర యాగం, ఇలాంటివన్నీ కూడా అద్భుతమైన ఫలితాలుగా మీకు కనబడతాయి. మరి మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా శని వక్రించడం వల్ల కావచ్చు, లేదంటే ఇంకా ఇతర సమస్యతోటి ఎవరైనా కూడా ఎదుర్కొన్నప్పుడు ఆస్ట్రాలజీ పరంగా రెమెడీ చేయించుకోవాలి అన్న వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మ. మనం ఇప్పుడు మాట్లాడుకునేటువంటి అంశములన్నీ కూడా గోచారానికి సంబంధించినవండి. కానీ మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది మీకు మాత్రమే మీ కర్మానుసారేనా వచ్చినటువంటిది కాబట్టి మీరు ఎలాంటి సందర్భాల్లో ఇబ్బందులు పడేటువంటిది ఉంది, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ మనం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి కర్మ ఉండడం వల్ల మనం ఏ సమస్యలు ఇరుక్కుంటామో దానికి సంబంధించి ఎలాంటి పూజలు చేసి ఆ కర్మని ప్రాయశ్చిత్తం చేసుకుని ముందుకు వెళ్ళాలి, ప్రతిదీ కూడా మీ జన్మ కుండలిలో తెలుస్తుంది. సో ఎవ్రీథింగ్ అన్నీ కూడా అండి. అయితే మీ జన్మ కుండలి ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఉంటే కనుక, అనుకుంటే కనుక మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జన్మ కుండలి చూసిన తర్వాత నవాంశ, దశాంశ, ఎవ్రీథింగ్ అన్నీ చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ, చాలామందికి నేను ఇదవ్వాలి అదవ్వాలని కోరికలు ఉంటాయండి.
ఏ మార్గంలోకి వెళ్ళాలో తెలియదు, అసలు నిజంగా అవుతానో లేదో తెలియదు, లైఫ్ని రిస్క్లో పెడుతున్నానని ఒక భయం ఉంటుంది. అలాంటి వాళ్ళైనా, హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి తీవ్రంగా ఉండి ఎలాంటి రెమెడీ ఫాలో అవ్వాలో తెలియటువంటి వాళ్ళకైనా ఖచ్చితంగా మీరు జాతకం తీసుకురండి. మీకు ఒక ప్రాపర్ రెమెడీ అనేటువంటి చెప్తాను. ఏవైనా దోషాలుంటే శాంతి పరిహారములు మీతో ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.